దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశం, ఆయన నామాన్ని కీర్తించడానికి, స్తుతించడానికి చిన్న ప్రార్థన చేసుకొని మరొకటి పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు ప్రభువా. దినమంతట్లో అనేక రీతులుగా నా తండ్రి మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. ప్రయాణాల్లో ఆయా లోకంలో దుష్టుని యొక్క సకల కుతంత్రాల నుంచి మమ్మల్ని మీరు విడిపించినారు, క్షేమాన్ని ఇచ్చినారు. సజీవులుగా మమ్మల్ని ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. సజీవులే కదా మీ నామాన్ని స్తుతిస్తారన్నావు అయ్యా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును మీరు మాకు దయచేయండి. రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఈ ప్రార్థన అంతటి మీద మీ పరలోకపు అభిషేకమును మీరు కుమ్మరించండి. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను యేసు నామములో మీరు మాకిచ్చిన అధికారమును బట్టి గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దైవమా, మీరు దిగిరండి, మీ ప్రసన్నత మా మీద కుమ్మరించండి అయ్యా. మరి ఏ పర్పస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఎరిగిన దేవుడు అయా, సువార్త కొరకు గొప్ప ద్వారాల మీద తెరవండి, గొప్ప ఉద్యమాన్ని రగిలించండి, సత్యాన్ని స్థాపించండి. నీ దాసుని యొక్క గ్రంథాలు ప్రపంచమంతటా వెళ్ళాలి తండ్రి. మీ కార్యాలు జరిగించండి. మీకు స్తోత్రాలు. ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రార్థన అంతటి ద్వారా కూడా మీరేమేమో పొందమని మీకే సమస్త మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తాం. యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 148 వారు సత్య వర్షంలోని 148. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురము, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. తొలగిన తలు గతి తప్పిన ఎగసి పడే అలలకు అడలే గర్జించిన పర్వతములు తొలగిన మెట్టలు
కొండలు గతి తప్పిన ఎగసి పడే అలలకు కడలే గర్జించిన మరణపు ఛాయలే దరి చేరనీయక మరణపు ఛాయలే దరి చేరనీయక కౌగిటను దాచిన నీ ప్రేమ మధురం కౌగిటను దాచిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమా 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 నా యేసు ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమా 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 నా యేసు ప్రేమా హల్లెలూయా. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను తనరారు దినతారు బెనుతారాలను మించు తనరారు దినతారు బెనుతారాలను మించు ఘనతేజమున నొప్పు కాంతి మంతుడవీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను కెరూబులు సెరాఫులు మరి దూత గణములు కెరూబులు సెరాఫులు మరి దూత గణములు నురుతారంబుగా గొలువ నోపు శ్రేష్ఠుడవీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను సర్వలోకంబులా బర్వు దేవుడవయ్యు సర్వలోకంబులా బర్వు దేవుడవయ్యు నుర్విసి గర్భాన ఉద్భవించితివీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను విశ్వమంతయు నేలు విరాసనుడవయ్యు విశ్వమంతయు నేలు విరాసనుడవయ్యు పశ్వాలితో దొడ్డి పండి ఉంటివి నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను
దోషంబులను మడియు దాసాలి కరుణించి దోషంబులను మడియు దాసాలి కరుణించి యేసు పేరున జగతి కేగుదెంచితివీవు కొనియాడ తరమే నిన్ను కోమల కొనియాడ తరమే నిన్ను నరులాయందున కరుణ ధర సమాధానంబు నరులాయందున కరుణ ధర సమాధానంబు చిరకాలమును మహిమ పరమజేయుదు వీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని శ్రేయముగా పవలించు శ్రీకారవర సూత కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను తనరారు దినకారు తనరారు దినచారు బెనుతారాలను మించు ఘన తేజమున నొప్పు కాంతి మంతుడా వీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను క్రిస్మస్ సాంగ్లో పెట్టాల్సింది పాట దేవుడు 106 వాళ్ళు హల్లెలూయా సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానుభవమును సమానుభవమును వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానతాత్వ సహోదరత్వము సమానతాత్వ సహోదరత్వము సమానతాత్వ సహోదరత్వము సమంజసముగా మాకు తెలుపని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పరార్థమైవ శరీరమొసగిన
శరీరము తగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు దయా హృదయై దయా హృదయై దురాత్ములెల్లరిన్ దయా హృదయై దురాత్ములెల్లరిన్ దయాన భయాన దయాన సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు వహించి వహించి ప్రేమించగలని అహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సనాతుడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు దేవునికి స్తోత్రం. వన్ 118 వాడు 118 వాడదాం 121 వాడదాం రెండు ఇంట్లో వాడదాం.
ఏదైనా సరే అన్ని కాలంబులా నున్నాయే హోవాని నన్న తరంబయో కన్న తండ్రిచ్చిన మోక్ష వాసాలి సన్నుతో ఉన్నతమై ముందని అన్ని కాలంబులా నున్నాయే హోవాని నిన్న తరంబయో కన్న తండ్రి ప్రకటన చేయనికిలాలోకములాని మన్నుగా చేసిన బలుడవీరే ఉన్నాలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నేను ప్రభుడవీరే అన్ని జీవులనెరిగి ఆహారమిచ్చుచు ఉన్న సర్వము ఎన్నా శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకుని అన్ని కాలంబులనున్నాయ హోవా నిన్నాదరంబరు కన్న తండ్రి తింపాని వంచు పోషింపని వంచు తిట్టింపని వంచు తీర్చును బట్టి పని మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింపవాజుండవంచు కట్టమైన కృపను దరిచేర్చనాదిచ్చు కట్టయిని ప్రభుడవంచు గట్టాడ చేగడ ముట్టు పట్టుకోలది నిన్నో ప్రస్తుతించు నీ కాలంబులానున్నాయే హోవాని నిన్న తరంబయో కన్న తండ్రి కారుణ్యానిధి వీవు కఠినాత్ముడను నేను పూరి శుద్ధుడవీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు సరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు కోరాదు సారి నేను ఏ రీతి స్తుతించు ఏ రీతి సేవించు నేరా మెన్నక ప్రోవా నీ కాలంబులనున్నాయ హోవా నిన్నాదరంబరు కన్న తండ్రి నన్నెక్కిన మోక్ష వాసాలి సన్నుతు ఉన్నతమైందో మున్నె నీకు నీ కాలంబులనున్నాయ హోవా నిన్నాదరంబరు కన్న తండ్రి హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడి మనం ముగిస్తాగా. 131 వాడము, 129 వాడము. ఇక్కడ కూడా ఆప్షన్ 131, 129. నేనైతే ఇది వాడుతుంది రవీందర్కి వస్తుందా అది? రైట్. 129 వాడు. అగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి
యంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను. దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాను. దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినంటివి నా మొరను ముందే తోడానందు నంటివి. వింటినంటివి నా మొరకు ముందే తోడానందు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. లోయానే సంచరించిన నిరంతరామేసు నాదు కాపాడి. మరణాంధకారములో లోయానే సంచరించిన నిరంతరామేసు నాదు కాపాడి. కరములిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరములిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ పొదువాలన్నీ ఉన్నా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో కరుణ చేయును. పొదువాలన్నీ ఉన్నా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో కరుణ చేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు.
యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి. ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాము కొద్దిసేపు. గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఐదవ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకరు కరచుకొనుచు భక్షించినలా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకున్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు అని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మన ప్రభు అంటాడు, మీ పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నది. ఐ హ్యావ్ అథారిటీ టు ఫర్గివ్ యువర్ సిన్స్. అంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి మనిషికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటంటే పాపాలు క్షమించే అధికారం ఉండాలి. పాపాలు క్షమించే అధికారం ఉన్నవాడు దేవుడైతాడు తప్పితే మనుషులు కాదు. శిష్యులకు కూడా దేవుడు ఆ అధికారం అనుగ్రహించాడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు కూడా నేను క్షమిస్తానని కొన్ని సందర్భాలలో శిష్యులకు దేవుడు అప్పగించినటువంటి ఒక ఆజ్ఞ. ఎందుకు ఆ మాట చెప్పిందంటే, శిష్యులు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు నాకు క్షమిస్తానంటే అర్థం ఏంటంటే, అన్యజనుల నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారందరి పాపాలు మీరు క్షమిస్తారని కాదు. అన్యజనుల నుంచి దేవుని వైపు జీవార్థమైన మారు మనసు యేసుప్రభు రక్తమందు పాపాలు ఒప్పుకున్న వానికి దొరుకుతుంది. రక్షణార్థమైన మారు మనసు ఒకటి ఏదైతే ఉన్నదో ఇది శిశువుల జాబితాలో కొంత చేర్చిండు దేవుడు. నేను వాని దుష్టునికి అప్పగిస్తున్నానని చెప్పిండు పౌలు. వానికి క్షమిస్తున్నాను అన్నాడు. వానికి క్షమించడం మంచిది అంటాడు. అంటే వీరెవరంటే క్షమించడానికి దేవుడు క్షమించాలి కదా. అంటే కొన్ని ఇష్యూలు ఎట్లుంటాయంటే దేవునితో ముడిపడిన ఇష్యూలు ఉంటాయి, కొన్ని ఏమో శిష్యులతో ముడిపడిన ఇష్యూలు ఉంటాయి. కొందరు డైరెక్ట్ దేవునికి విరోధంగా పాపం చేసేవాళ్ళు ఉంటారు, కొందరు సేవకులకు విరోధంగా పాపం చేసేవాళ్ళు ఉంటారు. సేవకులకు విరోధంగా పాపం చేసిన వాడు పోయి దేవుని దగ్గర ఒప్పుకోదు పాపాన్ని. మోషే దగ్గర ఒప్పుకున్నారు అహరోను మిర్యాములు, దేవుడు క్షమించండు. మోషే కూడా క్షమించండు మోషే దగ్గర ఒప్పుకున్నప్పుడు. కానీ కోరావు ఎన్నెంబ్రె దాతన్ అభిరాములు మోషే విరోధంగా తప్పు చేసి దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఏంటండి, కయ్యను సహోదరుని దగ్గర తప్పు చేసి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కన్నీరు విడుచుచు అతడు ప్రార్థన చేసినా దేవుడు వీళ్ళే. అంటే నువ్వు ఆ పర్సన్ దగ్గరనే ఒప్పుకోవాలి. ఆ పర్సన్ లేడు, చచ్చిపోయాడు. అంటే ఎవరి దగ్గర మనం ఏ పాపలు ఒప్పుకోవాలన్నా ఆ విషయంలో మనం చాలా నేను అయ్యగారికి ఒకసారి కాళ్ళు పట్టుకొని మనం క్షమించండి అయ్యగారు అన్న. ఇటు పెద్దపల్లి సైడ్ ఒక ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు మీటింగ్ అయిపోయాక ఒక మాట అయ్యగారు నేను వినలే. చాలా బాధ అనిపించింది, చాలా కాలం బాధ అనిపించింది నాకు. బాధ అనిపించి
క్షమించండి అని చెప్పేసి తర్వాత మా అమ్మకు క్షమించమని ఒకసారి అమ్మ మీద సీరియస్ మాట్లాడిన. ఎప్పుడు మా అమ్మకు నేను ఎప్పుడు ఒక్క మాట అనలే, ఒకసారి ఒక మాట అన్నందుకు చాలా బాధ అనిపించింది. క్షమించమని నేను అడిగిన, మా అమ్మని అడిగిన క్షమించాను. తర్వాత నోబుల్ గారిని కూడా అడిగిన ఒకసారి. ఆయనను కూడా ఏదో విషయంలో హర్ట్ చేశాను నేను. బాధ అనిపించింది, మనశ్శాంతి లేదు 4-5 రోజులు. క్షమించను అన్నాను, అడిగాను. నాకు ఒక సిస్టర్ అడిగింది అట్లనే, బ్రదర్ మీకు నైట్ ఒక మాట అన్న నేను, నాకు మనశ్శాంతి లేదు 2 రోజులు అవుతుంది, ప్లీజ్ నన్ను క్షమించని అడిగింది నాకు. అంటే కొన్ని తప్పులు మనము దేవుని దగ్గర ఒప్పుకొని ఉంటే, కొన్ని తప్పులు మన సహోదరుల దగ్గర ఒప్పుకొని ఉంటాయి, కొన్ని తప్పులు సేవకుల దగ్గర ఒప్పుకొని ఉంటాయి వ్యక్తిగతంగా. దేవుని బిడ్డలారా, అందుకే సేవకుల దగ్గర వచ్చి కూడా కొన్ని తప్పులు ఒప్పుకుంటారు. ఎందుకంటే సేవకులకు విరోధంగా కూడా పాపం చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పౌలు మరి శిష్యులను చంపినటువంటి వ్యక్తి, తర్వాత కొంతమందిని గాయపరిచిన వారికి సారీ చెప్పకుండా ఉంటాడు. ఆయన అజ్ఞానంలో ఉండి, నేను తప్పు చేశాను సహోదరా, దయచేసి నాకు క్షమించండి, నా కళ్ళు ఇప్పుడు వెలిగించబడ్డాయి అని పేతురు యోహానులు పట్టుకుని ఆయన క్షమాపణలు అడిగిన సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా. అదేవిధంగా పౌలును కూడా కొంతమంది గాయపరిచిన వాళ్ళు క్షమించమని అడిగిన సందర్భాలు ఉంటాయి. వ్యక్తిగతంగా వీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. మీరు ఒకరినొకరు ఏం చేసుకోమన్నాడు? క్షమించుకోవాలి. ఇది చాలా చాలా విలువైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలాసార్లు మీరు ఒకని ఎడల ఒకడు కరుణా సంపన్నులై ఉండండి అంటాడు. ఒకరి పట్ల ఒకరు ఘనత విషయంలో ఒకరికంటే ఒకరు ఎక్కువగా హెచ్చించుకొనండి అన్నాడు. ఏంటండి, చాలా సంగతులు చెప్తాడు. ఒకని ఎడల ఒకరు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఒకరినొకరు నశించిపోదురేమో, ఒకరి వల్ల ఒకరు. ఏంటంటే ఒకరి వల్ల ఒకరు దీవించబడాలి. ఒకరి వల్ల ఒకడు ఏం కావాలి? దీవించబడాలి. కానీ ఒకరి వల్ల ఒకరు నశించిపోవడం నాకు చాలా రోజులు అర్థం కాలే లేఖనం. ఒకరి వల్ల ఒకరు నశించిపోవడం ఏందా? ఎట్లా నశించిపోతారు? నశించిపోయేటోడైనా వ్యక్తిగతంగా వాడు దేవుని రక్షణ ప్రణాళిక రాకపోతే, యేసుప్రభు రక్తాన్ని తృణీకరిస్తే నశించిపోతారు కదా అనుకుంటాం మనం. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత, రక్షణ మారు మనసు పొందిన తర్వాత ఒకరికొకరు నశింపజేసుకునేటటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రం అని జరిగినటువంటి కోరావు ఈ రకమైన తప్పు చేస్తే క్షమాపణ ఉండదని తెలిసి కూడా వాడు కొంతమందిని నశింపజేశాడు. కొత్త నిబంధనలు కూడా చాలామంది ఏంటండి, ఎవడు ఒక్కడు అని ఉంటాడు, ఈయన తన శరీరాన్ని ఎలాగ తిరణిస్తాడు, నరమాంస భక్షకులం మనము. అర్థం కాలేదు వానికి ఆ ప్రత్యక్షత. వాడు 72 మందిని నశింపజేసాడు. అందరికీ రాదు కదా తలంపు వెంటనే. అందరికీ అదే తలంపు వస్తే ఈ 12 మంది కూడా మిగులొద్దు. ఒకడు చెడ్డ తలంపు పుట్టించేవాడు ఉంటాడు. ఈ చెడ్డ తలంపు పుట్టించి అనేకులను నశింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, సత్యములో నుంచి కూడా కొందరు వెళ్ళిపోయి నశిస్తారు. అది మనము గ్రహించాలి. అవతలి పోయినోడు ఒప్పుకోడు, వాడు కళ్ళు మూయబడతాయి కాబట్టి వాడు నేను వెలుగులో ఉన్నాను అనుకుంటాడు. మీరే చీకట్లో ఉన్నారా, మీరే అంధకారంలో ఉన్నారు. మీకు ఇంకా మీ గురువు గారి గురించి తెలియదు, మీకు ఇంకా ఆ పర్సన్ గురించి తెలియదు. బయటికి వెళ్ళడంతో ఏమంటాడు ఈరోజు? ఆడే మనల్ని మెచ్చుకుంటాడా? అరే వాళ్ళ అజ్ఞానం ఉన్నాడు, వాళ్ళ గురువు గారి యొక్క జీవితం వారికి తెలియదు. ఇప్పుడు నా గురించి ఏమంటారు? బయటికి వెళ్ళాలి, ఆయన గురించి తెలియక ఉండరు అంటారు. ఆయన తెలిస్తే ఉండరని ఖచ్చితంగా అంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఎవడు ఉండడు మరి తెలిస్తే. ప్రతి ఒక్కరి జీవితం అట్లనే ఉంటుంది. వాని గురించి నాకు తెలిస్తే వాని ఎప్పుడు ఉన్నది, నేను కూడా ఉండయ్యా తెలియదు. వాని గురించి నాకు తెలియదు కాబట్టి వాడి నా దగ్గర కొంతకాలం ఉండగలుగుతాడు. నా గురించి వానికి తెలియదు కాబట్టి వాడి నా దగ్గర కొంతకాలం ఉండగలుగుతాడు. సో ఈ వ్యక్తిగత జీవితంలోనికి ఇన్వాల్వ్ ఎవడవుతాడో వీడు అనేకుల్ని నాశనం చేసేవాడు. ఇక్కడ గలతీలు ఏంటంటే, ఒకరిని వల్ల ఒకడు ఆదరణ పొందాలి, ఒకరిని వల్ల ఒకడు మేలు పొందాలి, ప్రోత్సాహం పొందాలి. వై వి నీడ్ టు ద ఫెలోషిప్? వాట్ పర్పస్ డు వి హ్యావ్ ద ఫెలోషిప్? ఏంటండి, అపోస్తులు వేసినటువంటి పునాదులో ఫెలోషిప్ అనేది ఒకటి ఉంది. ఫెలోషిప్ వల్ల ఏం జరగాలి? క్షేమాభివృద్ధి జరగాలి, ఆదరణ దొరకాలి. ఒకడు కృంగిన స్థితిలో ఉంటే వాడిని లేవనెత్తాలి, పైపైన స్థితిలో ఉంటే వాడిని తిరిగి మరలా లేపి నడిపించాలి. సత్యంలోకి తొలగిపోతే మళ్ళీ కూడా ఏం చేయాలి వాడిని? ఏంటండి, 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. కానీ నీచులు ఏం చేస్తున్నారు?
మంచి దారికి తీసుకొని రావాల్సినటువంటి సహోదరుడే వాడిని చెడు దారికి తీసుకెళ్తున్నాడు. తెలుసు పౌరుని విడిచిపెట్టి వెళ్ళిపోతే మన సహవాసం ఉండదురా నాయన, ప్రార్థన జీవితం ఉండదు, మన ఆత్మీయ జీవితం చక్కగా ఉండదు, భయం ఉండదు రక్షణలో. మనము లెస్సైన జ్ఞానం విరోధులం అయిపోతాం స్వేచ్ఛానుసారంగా జీవిస్తే. ఒంటరి జీవితం చాలా డేంజర్. వినీడ్ ద ఫెలోషిప్ అని మొదటి సంఘపు మనుషులు సంఘ సహవాసానికి ప్రాణం ఇచ్చేరాలి. సహవాసానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారు, తర్వాతనే కుటుంబం, తర్వాతనే భార్య పిల్లలు. సహవాసం అనేది ఫస్ట్ స్టెప్లో పెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ఒకటి నశించిపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే వానికి సరైన ఫెలోషిప్ లేకపోవడం. అందుకే ఈరోజు చాలామందికి అర్థమైతలేదు. సహవాసంలో ఉన్నప్పుడు మనము చేయవలసిన కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలి. నేను సహవాసంలో ఉన్నా ఏం చేస్తే బాగుంటుంది, పలానా రవి బలహీనపడ్డాడు, లేకపోతే త్రోవ తప్పిపోతున్నాను అనుకో, ఎవడైనా ఒకవేళ తప్పిదము చేసిన ఎడల అన్నాడు. ఇక్కడ ఏ తప్పైనను అన్నాడు, ఏదన్నా కావచ్చు. ఏ తప్పైనా మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తాడు. శరీర సంబంధమైన తప్పులు కావచ్చు, ఆత్మ సంబంధ తప్పులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సంఘంలో ఏ తప్పైనా చేసిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో మరి ఒకడు ఏం చేయాలి, వాడిని మంచి దారికి అయ్యా అలా కాదు బ్రదర్, మీరు కొంత సరి చేసుకోండి అని హెచ్చరిక చేయగలగాలి. ఏంటండి, దయచేసి యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట అంటాడు. ఏంటండి, యాకోబు రాసినటువంటి పత్రిక 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, తొలగిపోయినప్పుడు మరి ఒకడు ఏం చేయాలి? ఏంటండి, ఇప్పుడు ఇక్కడనేమో సత్యం అని మెన్షన్ చేసినాడు, అక్కడేమో ఏ తప్పైనా అన్నాడు. మరి నేను తప్పు చేసిన అనుకో, ఉన్నోడు ఏం చేయాలి? సహోదరుడు ఒకవేళ నా పక్కలో ఉంటే నన్ను మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు కొంచెం అమ్మాయిలతో క్లోజ్గా ఉంటున్నావన్నా, అది మాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే నేను అప్పుడు చెప్తుంటే, బాబు అమ్మాయిలు అనగానే మనం వెంటనే దాన్ని ఒక వేషగాను లేకపోతే ఒక పరశ్రీ, ఒక కామంతో కూడుకున్నటువంటి కోణంలో చూస్తున్న వారు చూడవచ్చు. ఇప్పుడు నా కూతురు కూడా ఒక అమ్మాయి, నా తల్లి కూడా ఒక ఆడదే, నా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరు అమ్మాయిలే కదా. వాళ్ళు ఉన్న ఉద్దేశం ఏందో నీకు తెలియదు. నా పక్కన వాళ్ళు చెల్లెగా ఉండొచ్చు, అక్కగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు. నీకు అది వివాదాసం కలిపితే నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఒకవేళ ఏదైనా ఫెయిలింగ్ డౌన్ అయితే, ఏదైనా ఒక విషయంలో బలహీనం అయిపోతే నేను ఏం చేయాలి? నా గురించి ప్రార్థన చేయాలి. నాకు చెప్పినావు కదా ఒకసారి, నీకు అర్థం కాలేదు చెప్పినావు, వెంటనే ప్రార్థన చేయి. నీకు తప్పు అనిపిస్తుంది కదా, ప్రార్థన చేయి. కానీ ఆ కారణాన్ని బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతే నాశనం నాకు కాదు, నీకైతే. గలతీల యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వీళ్ళు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాల్సినటువంటి మనుషులుగా ఉండవలసిన వీళ్ళు ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు. సహవాసం ఖర్చుకోనికుందా? సహవాసం ఒకరి మీద ఒకరు నిందలేసుకోనికుందా? సహవాసం ఒకరికొకరు సూరిపోటి మాట్లాడుకోవడానికి ఉందా? ఈరోజు సంఘ సహవాసం అంటే అదే అయిపోయింది. ప్రతి ఒక్కడు ఇంకొకరి గురించి చెడ్డగా చెప్పడం అయిపోయింది. ఇది దయ్యం చేస్తున్న పని. ఏంటండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడు? సహోదరులారా, ఒకరికొకడు విరోధముగా మాటలాడకుండి. తన సహోదరునికి విరోధంగా మాటలాడి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా, నువ్వు ఎవరికి అనుకుంటావు? నువ్వు సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు. దేవుడు అంటాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు నువ్వు పిలువబడింది. సహోదరునికి గాయపరిచే మాటలు మాట్లాడడానికి కాదు మనం పిలువబడింది. మనం ఆదరించాలి, ఓదార్చాలి. ఏంటండి, కానీ సంఘంలో ఉన్న పరిస్థితి ఏమిటి? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ వచనం, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అంటే వీరిలో ఏమున్నాయి? కక్షలు, ఒకరి మీద ఒకరికి కక్షలు పెంచుకుంటున్నారంట. ఏంటండి, ఏకతాత్పర్యము లేదు, ఒకరంటే ఒకరికి విరోధ భావం ఉన్నది. మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి ద్వారా ఏమున్నాయట? కలహములు. ఆస్తి పంపకాలండి కలహాలు పెంచుకోనికి. చర్చకు వచ్చిండు, రక్షణ పొందిండు, మారుమనసు పొందిండు, ఇంకోటి మీద కలహం ఎందుకు మోసం? సైతాన్ని అడగదు. నీది ఒక ఎకరు భూమిని అడగలే,
నీ ఇంట్లో ఉన్న బంగారం నేను దొంగతనం చేయలే, నీ చెల్లెను ఎక్కడ నేను పాడు చేయలే, బ్లేమ్ చేయలే. వాడు ఎందుకు కక్ష పెంచుకోవాలా? ఎందుకు వాడు కలహములు పెంచుకోవాలా? సంఘస్థులు కొంతమంది నా మీద అటువంటి వ్యతిరేకత. ఏం ఆశించి అంత రోషంకు రావాలా సావుకుని మీద? కుటుంబాలే ఏంటంటే ఇది ఎంత పెద్ద పాపం అది. ఒక సేవకుని, అభిషిక్త సేవకుని మీదకి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే నీలో అసలు రక్షణ కార్యం జరిగిందా? ఈరోజు వాళ్ళు అడ్రస్ లేరు. నా మీద ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో ఈరోజు రక్షణలో లేరు. వాళ్ళు రివర్స్లో కన్వర్ట్ అయిపోయారు, అన్యులుగా జీవిస్తున్నారు. మరలా వీనికి నరకంలో ఎటువంటి శిక్ష ఉంటుంది? రక్షణ పొంది, మారు మనసు పొంది, వెలిగింపబడిన మీదట మరలా లోకం వైపుకి వెళ్ళిపోయినారు ఈరోజు ఎంతోమంది. నేను బాప్తిసం ఇచ్చిన వాళ్ళు. ఎందుకో తెలుసా? కారణం ఏదో తెలుసా? నా మీద సరైన అభిప్రాయం లేనందుకు, నా మీద విరోధ భావం మాట్లాడేందుకు. నేనేమనలే వారికి, నేనేం చెప్పించలే. ఎప్పుడు దేవుడే మీదకి వెళ్ళి మొత్తాడు. అరే వీడు అవసరం లేదురా భయ, నా సంఘంలో నా పరలోక రాజ్యంలో ఇటువంటి చెత్త ఉండొద్దు అనుకున్నాడు దేవుడు. లిటరల్గా ఈరోజు వాళ్ళంతా హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మంలోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు? చర్చికి వచ్చిన తర్వాత నీ కక్షలు కలహములు ఎందుకు? కొరకు ఏం ఆశించి? సేవకునికి ఇస్తున్నటువంటి కానుకలన్నీ పోజే చర్చికి అట్లా అంటూ వాడు నా దగ్గర. అరే వీడు ఏం నేర్చుకున్నాడు? నీకంత రోషం ఉంటే, పౌరుషం ఉంటే, దేవుని సేవ పట్ల భారం ఉంటే నీ ఇల్లు, నీ భూములు అన్నీ చర్చికి ఇస్తున్న దశంభాగాలు పోగు చేసి చర్చి కట్టాలనా? ఎవరు నేర్పించాడు వీనికి బోధ? చెత్త బోధ కాకపోతే. దేవుని బిడ్డలారా, చీకటి మనసులు ఎంతోమంది వస్తారు, రక్షణ కార్యం జరగదు వారికి. కక్షలు, కలహములు ఏంటండి? ఒకని పట్ల ఒకడు విరోధ భావం ఉన్నది ఏంటండి? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు అంటున్నాడు, మీరందరూ ఏంటండి ఏకతాత్పర్యము కలిగి ఉండాలి కదా. 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనంలో ఏమన్నాడు? నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో. అంటే వీళ్ళకి ఒక భావం ఉన్నదనే లేదనే? ఒక్కొనికి ఒక్కో భావం ఉన్నది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఒకడేమో పాటలు పాడితే బాగుంటుంది అంటే, ఒకడేమో తప్పులు కొడితే బాగుంటుంది అంటాడు. ఒక్కొనికి ఒక్కో భావన ఉంటుంది. అది ఉండదు. సేవకునికి ఏ భావన ఉన్నదో, ప్రవక్తకి ఏ భావన ఉన్నదో అదే భావం అందరికీ ఉండాలి. విభేదాలు రావడానికి ఇవే కారణమవుతుంది. నేను ఒకటి అనుకుంటే ఇంకో నువ్వు ఒకటి అనుకుంటా, అప్పుడు ఏమవుతుంది? విభేదాలు వస్తాయి. అట్లా అనుకోవద్దు. సేవకుడు ఏదనుకున్నాడో అదే నాది ఫైనల్. మన నాయకుడు ఏదనుకుంటే దానికి మేము లోపడతాం. బ్లైండ్ ఒబీడియన్స్. అరే ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇంకో రూట్లో వెళ్తే బాగుంటుంది అన్నామంటే మనం కొంచెం ఇక తాత్పర్యంలో నుంచి బయటికి పోయినట్టే. దేవుని బిడ్డలారా, అందరి గురించి మాట్లాడుతున్నాడు. సంఘ సహవాసములో ఏమేమి కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు ఏంటండి? అందుకే అక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఏంటండి? ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు చాలా ఖతర్నాక్. ఆ 10 ఆజ్ఞలే కానీ అది మీరితే జీవితకాలం అంతా మనం మర్చిపోలేం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు దేవుడు నరహత్య చేయవద్దండి. ఇప్పుడు నరహత్య చేసిన అనుకో మర్చిపోతాడా? బతికినంత కాలం గుర్తుంటుంది వానికి, నేను పలానా మనిషిని చంపిన, పలానా మనిషిని చంపిన, పలానా మనిషిని చంపిన. వ్యభిచారం చేసిన మర్చిపోతాడా? ఆడది కానీ మొగడు కానీ మర్చిపోతాడా? అది ఇంకొని పెళ్లి చేసుకొని వంతన పిల్లలు కానీ సంసారం చేస్తూ ఉన్న జీవితకాలం అది ఇది మచ్చ గుర్తే ఉంటుంది దానికి. నేను పలానా వంత వ్యభిచారం చేసి వేధిస్తూనే ఉంటుంది అమ్మాయికి జీవితకాలం అంతా ఆ పాపం. వేషలు అయితే లైట్గా తీసుకుంటారు, రోజుకు 10 మందితో వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద గుర్తుండేది. కానీ నిజాయితీ పరురాలు అయితే ఈ రకమైన తప్పు ఒకవేళ చేస్తే మర్చిపోరు. మొగలు మర్చిపోరు, ఆడలు మర్చిపోరు. ఎందుకు? దేవుని ఆజ్ఞ ఉన్నది అక్కడ. వ్యభిచరింపకూడదు అని ఆజ్ఞ ఉన్నది. అది మీరితే జీవితకాలం అంతా నువ్వు మర్చిపోయినటువంటి గాయం నీకు అవుతుంది. అందుకే ఇవి చాలా విలువైన ఆజ్ఞలు. దేవుడు ఒట్టిగా చెప్పలే. దేవుని బిడ్డలారా, అందుకే కంప్లీట్గా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం యొక్క సారం అంతా ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు అని. ఇప్పుడు వ్యభిచారం చేద్దామని ఆలోచన వచ్చింది. నీ పొరుగువాడిని ప్రేమించినాం అనుకో, అరే ఆ పొరుగువాడు మరి నేను రకమైన తప్పు చేస్తున్నా, ఒకవేళ నా తప్పే నా ఇంట్లోకి ఎప్పుడైనా జరిగితే నా పరిస్థితి. నేను పొరుగువాని అక్కని ఆశిస్తున్నా, పొరుగువాని చెల్లిని ఆశిస్తున్నా. నా చెల్లిని ఆశిస్తే ఎట్లుంటుంది? నా చెల్లెతోనే నాకతోనే ఆ రకమైన తప్పు కూడా చేస్తే ఎట్లుంటుంది? ఈ కాన్షియన్స్లోకి రావాలి.
ధర్మశాస్త్రం అని తిరిగిన వాడు దీనిలోకి వస్తాడు. పొరుగువాణిని ప్రేమించినప్పుడు వాని దొంగిలింపడు, ఎందుకంటే దొంగిలింపవద్దని ఆజ్ఞ ఉన్నది కదా. వాని ఏది విలువైన దొంగిలించాడు, వాని భార్యను ఆశించాడు, ఏంటంటే నరహత్య చేయడు. నువ్వు పొరుగువాణి ప్రేమించినప్పుడు నరహత్య చేతమని ఎట్లా అనిపిస్తుంది? ప్రేమ లేనప్పుడే, ద్వేషం ఉన్నప్పుడే చంపేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఈ ఒక్క మాటలో ఏమై ఉన్నది? సంపూర్ణమై ఉన్నది. ఇప్పుడు వీరికి అది లేదు. గలితీలకు ఏమైంది? నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమించమైనటువంటి ఆజ్ఞకు దూరం వెళ్ళిపోయి ఒకరినొకరు ఖర్చుకుంటారు. ప్రేమకు వ్యతిరేకమైనటువంటి పదం ఏంది? ద్వేషం. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం దేవుని సన్నిధికి వచ్చింది సంఘ సహవాసంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలి. దేవుడు సంఘ సహవాసంలో నా ద్వారా ఇంకో సహోదరునికి ఏం చేయమని చెప్పాడు? వానికి ప్రోత్సహించమన్నాడు, ప్రార్థన నేర్పించమన్నాడు, తప్పు చేస్తే వాడిని సరిదాన్ని తెమ్మన్నాడు, వాడిని ఒకటి రెండు సార్లు గద్దించమన్నాడు. మాట వినకపోతే దేవుని సన్నిధికి తీసుకురావాలి, వాడిని హెచ్చరిక చేయాలి. అంత వినకపోతే వాడిని వెలివేయాలి, వానికి క్షేమాభివృద్ధి ముందుగా కోరాలి. అంత సామ్రాజ్యం. కానీ లోపల ద్వేషం పెంచుకోవద్దు, కక్షలు పెంచుకోవద్దు, విమతములు పెంచుకోవద్దు, అసూయ పెంచుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సహవాస విషయంలో చాలామందికి దేవుని దగ్గర ఎన్ని ఫూలిష్ పర్సన్ అండి పోయి దేవుని దగ్గర ఫర్గివ్ మీ లార్డ్ అంటాడు. చాలా పెద్ద కథ నాది. దేవుని దగ్గర పాపలు ఒప్పుకుంటే కనిపిస్తాడండి, నీకు ఉన్నాడో లేడో నీ ముందు తెలియదు, ఒప్పుకుంటున్నావు. దేవుని దగ్గర పోయి పాపాలు ఒప్పుకోవడం అంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. వాడు ఎంత ఘోరమైన పాపాలు చేసినా దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటాడు. కానీ సహోదరుని తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటున్నా, ఈగో హట్ అవుతుంది. ఇక్కడ ఈగో హట్ అవుతుంది. మా దగ్గర ఎట్లా ఒప్పుకోవాలి? నేను చాలా పెద్దోని, నేను చాలా ఎత్తికెదిగినా, నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, నాకు చాలా గౌరవం ఉంది, నా వెనకాల 10 మంది ఉన్నారు. ఈగో హట్ అవుతుంది. అందుకే ఈ పాపాన్ని బట్టి వీడు కయ్యని యొక్క జాబితాలో చేరిపోతుంది. కానీ హృదయసున్నత కలిగి వెంటనే క్షమించండి ప్రభువా అని దేవుని దగ్గర ఎంత యథార్థంగా అడుగుతున్నాము. అట్లనే సాటి సహోదరుని దగ్గర అడగమని. అందుకే మత్తయి నీ సహోదరుని మీద నీకేదైనా కోపం ఉన్నట్లా నీ బలి అర్పిస్తున్న సమయంలో నీకు గుర్తొచ్చిందనుకో, అక్కడ బలి ఆపు. ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి బలి అర్పించు. ఈరోజు చాలామంది ఇటువంటి సమాధానం లేదు, అయినా ఏళ్ళ తరబడి భక్తి సహాయం చేస్తున్నారు. అది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడా? నా పాయింట్ అది. దిస్ నాట్ కౌంటబుల్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరినో ఉద్దేశించి మాట్లాడడం లేదు, దేవుడు మాట్లాడిస్తున్నాడు. సంఘ సహవాసంలో మనము ఒకరిని నశింపజేసేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించుకొచ్చినటువంటి యేసు ప్రభుల వారికి కుమారులుగా మనము జీవమృత్యు వారిగా ఉండాలి. మన వారికి మేలుకరమైన సహవాసం అంటే ఏంది? మనకి మేలు చేసేది. సహవాసంలో మొదటి శతాబ్దం భక్తులు ఒకరినొకరు పురికొల్పుకున్నారు, రేపిరు ఒకరికి. హెబ్రీ పత్రికలు అంటాడు 11:26లో, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఒకరినొకరు ఏం చేసుకోనండి? ప్రోత్సహించండి, రేపండి. క్రీస్తు నామం బట్టి మిమ్మల్ని రేపుట ఎంత అవసరం అంటాడు పేతురు. దేవుని పని కొరకు రేపాలి. అరే దేవుని సేవ చేయబాయి, నా ఉద్యోగం ఏం చేస్తావు? దేవుని సేవ చేయబాయి. ఇదేం చేస్తావు, అదేం చేస్తావు, ఆ ఇంటికాడ ఏముంటావు, దా దేవుని సేవ చేయి. ఆ చేను కాడ ఏం పనులు చేస్తావు, ఆ బర్రెల మీద పనే బాగుందా, ప్రభు పనికి రా అని ప్రోత్సహించాలి. కానీ ఇంటికి పోద్దంటే ఆయన సేవకుడు అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ గాడిదలు కాస్తారా నా దగ్గర ఉండి? ఏంటండి ఇది? సైతాను స్వరం. వాడు అక్కడ బర్రెలు మేపుతున్న వాడిని తీసుకొచ్చి దేవుడేమో ప్రవక్తం చేద్దామని చూస్తే, వీళ్ళేమో బర్రెల మేపనికి ఆంటుదోమనికి మళ్ళీ ఊరు వైపు వెళ్ళడానికి చూస్తాము. అమ్మ నాన్న నేను ప్రేమించినంత ఎవడు ప్రేమించాడు చెప్పి, నేను దేవుని తర్వాత మా అమ్మని అంత ప్రేమించాను 100 సార్లు చెప్పిన నేను. కానీ మా అమ్మకి నేను ఎప్పుడు నెలకోసారి ఫోన్ అంటే ఫోన్ చేస్తే నేను ప్రేమ ఉన్నట్ట ఏంటండి? అవసరం వచ్చినప్పుడు ఆదుకోవాలి. ప్రేమ అంటే అది. రోజు తిన్నావా, కూర్చున్నావా, పండుకున్నావా, ఇంటికి దా, పాలకు దా, నీళ్ళకి దా, అంటే మనకి ప్రభు సేవలు వాడబడి చేయకుండా, పని చేయకుండా ఇంటికి పిలిచి ఇంటికి పోయేటటువంటి వాడు అదేం తల్లి, వాడేం కొడుకు. నా కొడుకు ప్రభు సేవలో వాడబడుతున్నాడు, ఆ తల్లి సంతోషించాలి. ముందుగాల సంతోషిస్తాలే అంటే నువ్వు ఆ తల్లి గుడ్ బై కొట్టేసాలి వెంటనే. అంత తగ్గింపు ఎవరుకున్నది? అమ్మ నవమాసాలు మోసింది, మరి నాకు మోయలేదా? మా అమ్మ అందరికీ నవమాసాలే ముత్తారు. ఏంటంటే దేవుని పని విషయంలో సహవాసం ఎట్లుండాలంటే, నిన్ను ప్రభు పనిలో ప్రోత్సహించేది ఉండాలి తప్పితే నీ అమ్మ పనిలో, మీ నాయన పనిలో, నీ స్నేహితుని పనిలో, నీ ఇంటి పనులలో ప్రోత్సహించేది దేవుని అభిషేకం కాదు, సైతాన్ పని. అది వీళ్ళు ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు. అరే మనకు సొంత కార్యక్రమాలు ఉండొద్దా అన్నారు వాళ్ళు. అందుకే పౌలు ఏమన్నాడు ఏంటండి 2వ అధ్యాయము
2వ అధ్యాయము 20 వచనంలో ఏమన్నాడు చూడండి. 21లో అందరూ ఫిలిప్పీల రాసిన పత్రిక 2:21లో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఇప్పుడు సొంత కార్యాలు చూసుకుంటాడు. రక్షణ పొందే లాభం వాడు. రక్షణ పొందిన అన్నిటికీ నీకేం డిఫరెన్స్ ఉంది? రక్షణ పొందిన అన్ని కూడా వాడు సొంత కార్యక్రమాలు చూసుకుంటాడు. ఎప్పటికీ వాడు వాని భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి, కోళ్ళు, మేకలు, వ్యవసాయము. మనకి ఇంకో గురి లేదు, ఇంకో లైఫ్ లేదు. మరి మనకు అట్లనే లేదు, ఇంకో లైఫ్ లేదా? సంఘ సహవాసము నేను ప్రభువులో, ప్రార్థనలో, అభిషేకంలో, స్వార్థ పనిలో నడిగిపోవడానికి ప్రేరేపించాలి. ఇది నిజమైన సహవాసం. సొంత కార్యక్రమాల్లో ఎవడైనా ఎనీ ఫూలిష్నెస్ ఫెలో కెన్ డూ దట్. అన్నిలందరూ సొంత కార్యక్రమాల్లోనే ఉన్నారండి. ఎవరు దేవుని పనిలో ఉన్నారు చెప్పు? పౌలు అందుకే సొంత కార్యక్రమాలు చేసుకోనికి నువ్వు రక్షణ పొందేం లాభం? సొంత పనుల కూడా ఇంకా దేవుని పని చేయడానికి ఎప్పుడైతే అంత రిటైర్మెంట్ అయిపోయి అమ్మ నాన్న చచ్చిపోయినాక ఇస్తారా ఏంటంటే? అమ్మ నాన్న బతికినంత కాలం అమ్మ నాన్న సేవ. అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత పెళ్ళం వస్తుంది. అప్పుడు ఇక పెళ్ళం సేవ. తర్వాత పిల్లలు పుడతారు ఏంటంటే పిల్లల సేవ. తర్వాత చచ్చిపోతాడు. ఇక ముసలితనంలో కూడా చేసేది ఏముంటుంది? అప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తాడా? అప్పుడు తెగించి సువార్త పరిచయం చేస్తాడా? గ్రామాల్లో వెళ్ళి ఆన్లైన్ ప్రేయర్లు చేస్తాడా? ముఖాల మీద ప్రార్థన చేస్తాడా? ఏం చేస్తాడు వాడు? దేవుని కొరకు మనల్ని ప్రేరేపించేదే నిజమైన సంఘ సహవాసము. దట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ విల్ హ్యావ్. ఈరోజు నేను మనం ఉన్నది ఆ రకమైన ఫెలోషిప్లో. ఇది ఆదిమ అపోస్తుల సహవాసం. ఇది ఆదిమ అపోస్తులు ఏ రీతిగా అయితే అన్ని సహవాసంలో ఒకరినొకరు ప్రోత్సహించుకొని కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళున్న దేశాలను విడిచిపెట్టి ప్రభు పనికి ఒక మిషనరీస్గా వెళ్ళినారో అట్లా ప్రేరేపిస్తుంది ఇది అపోస్తుల సేవ. ఈ భ్రష్టులకు అర్థం కాదు. ఇంటికి పోవద్దంటాడు, పెంటకు పోవద్దంటాడు, లవ్ అఫేర్లు పెట్టుకోవద్దంటాడు, ఊరికే ఫోన్లు మాట్లాడొద్దంటాడు, లేకపోతే ఇది చేయదు. అది మరి ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? నాకు అర్థం కాదు. నేను చెప్పింది ఏదన్నా తప్పుందా ఏంటండి? నువ్వు గంటల తరబడి ఫోన్లు మాట్లాడితే అమ్మాయిలతో వాట్ ఈస్ ద యూజ్, వాట్ ఈస్ ద బెనిఫిట్? దానివల్ల నీకేమన్నా ఆత్మాభిషేకం పెరిగిందా? ఇంత ప్రార్థన జీవితం పెరిగిందా? అమ్మాయితో పెట్టుకోండి, ఏ ఫేర్లు ఏం లేవు, అటువంటి సాతాన్ పనులు. మంచి పని ఇంటి రోజులు ఊకేం మాట్లాడతారు, రోజు ఏం మాట్లాడతారు ఏంటంటే? గంటకు మీ మైండ్లో వాళ్ళే తిరగాలనా? ఇంకా దేవుని అభిషేకము, దేవుని కార్యక్రమాలు, దేవుని సేవ కొరకైనా థింకింగ్స్ వద్దా? తలంపులు, ఆలోచనలు అన్నీ ఇంకా దేవునికి ఎప్పుడు అప్పగిస్తున్నాడు? అందుకే నేను అప్పుడు చెప్పేది, మీరు ఊరికే ఫోన్లో మాట్లాడకండి బాబు. ఇప్పుడు ఇంకోటి, ఇవన్నీ సహవాసంలో ఆదిమ అపోస్తులు చేయనియా ఏంటండి? ఆదిమ అపోస్తులు ఎక్కడ కలుసుకున్నా, ఎప్పుడు కలుసుకున్నా ఏ రీతిగా ప్రభు పరిచయం ముందుకు తీసుకెళ్తాం. పౌలు అంటాడు, సంత వీధులు వెళ్తే అక్కడ దేవుని గురించి మాట్లాడతారు. అవసరమా? షాపింగ్ పోయినా షాపింగ్ చేసుకుందా, మటన్ షాపింగ్ మటన్ తీసుకుందా. కటిక వాణంగాల్లో నీకు స్వార్థ పనింది. సంత వీధిలో స్వార్థ చెప్తాడు, దేవాలయాలు స్వార్థ చెప్తాడు, ఇంటింటో స్వార్థ చెప్తాడు. ఎట్టు పోయినా వాళ్ళ అదే చింత యావత్. ఇది ఆదిమ అపోస్తుల బోధ యొక్క అభిషేకం. మన నాయకునికి ఏ పర్సనల్ లైఫ్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపీర్ గారికి పర్సనల్ లైఫ్ ఏమైనా ఉన్నదా? ఏం లేదు ఆయనకు పర్సనల్ లైఫ్. కంప్లీట్గా పబ్లిక్ లైఫ్ ఆయనది. కనీసం ఆయన మాదిరి తీసుకున్నా, నాయకుని మాదిరి తీసుకున్నా వాడు తెగించి పరిచయకు వస్తాడు బయటికి. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామందికి ఇది అర్థమైతలేదు. నేను సహవాసంలో ఉండడం అంటే అందరిని వదులుకోవడం అంటే, అందరిని వదిలిపెట్టమంటే అంటే నేను వాళ్ళందరికీ అసలే నువ్వు జీవితంలో ఇంకా వాళ్ళ ముఖం చూద్దానా ఎప్పుడన్నా? ఇట్ ఈజ్ నెససరీ. ఆ రిక్వైర్మెంట్ ఉంటే నేనే పంపించాను. ఇఫ్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ 100% యూ విల్ గో అండ్ డూ ద సర్వ్. మీ అమ్మ నాన్నకు సేవ చేయి, సర్వ్ చేయి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఏమైందంటే ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? నాశనము చేసుకుంటున్నారు. సహవాసంలోకి వచ్చిన తర్వాత సాతాను యొక్క ఆయుధాలు చాలా ఖతర్నాక్ వాడు సంఘం మీద, సంఘంలో చేస్తాడు. ఆనాడు దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారిలో డివిజన్స్ వచ్చినాయి. కొంతమంది మిశ్రిత జనాభా ఉండి మనం తిరిగి వెనుకకు వెళ్ళిపోదామంటారు. మాకు ఐగుప్తులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు గుర్తుకొస్తున్నాయి అంటారు. ఎప్పుడెప్పుడు వెనుకకు తీసుకెళ్దామా అనేటటువంటి డివిజన్. కొత్త నిబంధనలు ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి సంఘము 120 మంది మీదకి నూతన తైలం చేత నింపబడ్డ సంఘంలోని కూడా వచ్చాడు. ఇక్కడ కూడా వచ్చాడు వాడు. ఒకడు యూదుడు అంటాడు, ఒకడు గ్రీకు దేశం వాడు అంటాడు, ఒకడు వీడు అంటాడు. ఇక్కడ కూడా విభేదాలు వచ్చినాయి. ఏంటండి 6వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మీరు చూస్తే సాతాను అక్కడ ఉపయోగించినటువంటి ఆయుధం వేరు, అపోస్తుల కార్యంలో ఉపయోగించినటువంటి ఆయుధము
వేరు. వాడు ఒక్కోసారి ఒక్కో రకమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తాడు కదా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని ఎబ్రియుల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు సనగసాగి. వీళ్ళంతా మళ్ళీ ఎవరు? రక్షణ పొంది మారు మనసు పొంది అభిషేకం పొందిన వాళ్ళే. వీళ్ళంతా ఒక యేసుని వెళ్ళిన వారు, ఒక బైబిల్ని వెళ్ళిన వారు, ఒక సహవాసంలో కొనసాగుతున్నవారు. ఎందుకు సనుగుతున్నావు అంటే మా భాష వేరు, వాళ్ళ భాష వేరు. ఏమైంది భాషలు వేరే అయితే? భాషని బట్టి నమ్ముకున్నారా దేవుణ్ణి? విశ్వాసం బట్టి నమ్ముకున్నారా ఏంటండి? చిన్న చూపు చూస్తున్నారట. సైతాను యొక్క స్వరం ఇది. చిన్న చూపు చూడడం సైతాను లక్షణం. గ్రీకు భాష మాట్లాడు యూదుల మీద సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొక్క శిష్యులను సమూహం పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహార పదార్థాలు పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి మనుషులను ఏర్పాటు చేసుకోనండి. మేము ఈ పనికి వారిని నియమిస్తాము. ఏంటండి అక్కడ విభేదాలు వచ్చినాయి. మొదటి సంఘంలోనే సనుగు స్టార్ట్ అయింది. అప్పుడే సహవాసంలో ఈ రకమైన డ్యామేజ్లు ఉంటాయి. ఒకరి పట్ల ఒకటి సనుగు ఉంటుంది. ఉట్టిన సనుగుతాయి. ఎందుకు సనుగుతారో నాకు అర్థం కాదు. పలానా సేవకుడు ఏం వాక్యం చెప్తాడు, నీకు ఏ సనగడం వల్ల లాభమేమని చెప్పు. ఆయన చెప్తున్నాడు, ఆయన దోషింది ఏదో ఆయన చెప్తున్నాడు. శాతనైతే నువ్వు చెప్పు. ఆయన ఏం వాక్యం చెప్తాడో, ఆయనకి వీడేం పాటలు పాడతాడో. ఈ సనిగే చాలా డేంజర్. మనకు వచ్చిన స్వరాలతో మనకు మంచి స్వరాలు దేవుడు ఇలే, ఉన్న స్వరంతో పాడుతున్నాం. పాటలు పాడు గట్లనా పాటలు పాడు అంటే మరి నీకు అంత పాడదాం అనిపిస్తే నువ్వు లైవ్ పెట్టి పాడు. ఈ సనుగు చాలా డేంజర్. సనిగి సంహారకుని చేత ఇవి మనం అనుకోం సనుగులని. ఒకరినొకరు విమర్శించడం, సూటి పట్టి మాట్లాడడం. వాళ్ళు చేస్తుంది మంచి పనే కదా. ఏదో రీతిగా గంట సేపు ప్రార్థనలో గడుపుతున్నారండి, వచ్చిరాని పాటలు పాడుతున్నారండి, ఏదో వాక్యం దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటున్నారండి. మెచ్చుకోవాలి. అబ్బా వీళ్ళు పెద్ద పుడింగ్లు అయిపోయినారు, వీళ్ళు పెద్ద స్వార్థికులు అయిపోయారు, వీళ్ళు పెద్ద నాయకుల, వీళ్ళు ఇంత సైతాన స్వరాలు. కాబట్టి దేవుని బిడ్డ రోజు నీవు నేను మనము ఒకరినొకరు నశింపజేసినటువంటి జోన్లో ఉండదు. మన ద్వారా సాధ్యమైతే ఇంత జీవం వెళ్ళాలి బయటికి. హల్లెలూయా. క్రీస్తు జీవం మనం పొందుకున్నాం. ఈ జీవాన్ని అనేకులకు మనం పంచేవారుగా, ఈ జీవంలోనికి అనేకులు నడిపించేవారుగా ఉండాలి. తప్పితే నన్ను బట్టి, నా యొక్క కార్యక్రమాలను బట్టి ఒకడు నశించిపోకూడదు. నశించిన దాన్ని వెతికి రక్షించినటువంటి యేసు గాయపడతాడు నా వల్ల నశించిపోతే. కాబట్టి ఎవరిని గురించి మనము నశించిపోయేటటువంటి విధంగా ఉండదు. మనం ఒకరిని బట్టి మనం నశించిపోతూ జాగ్రత్తగా ఉండాలి. ఎవడన్నా నాకు నశింపజేసే మాటలు చెప్తున్నా అనుకో, నేను వెంటనే వాడిని ట్రిమ్ చేస్తా. వాడు ఎంత జాంజిగిరైనా పర్వాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడిన క్షణంలో కట్ అయిపోతుంది అంతే. వెంటనే ఇట్లా పీక్తే ఎట్లా వస్తుందో అట్లా తెగిపోతుంది నాకు బంధం. ఎంత డీప్ బాండింగ్ అయినా క్షణంలో. అటువంటి పవర్ఫుల్ మైండ్ దేవుడు నాకు ఇచ్చాడు. చచ్చిపోయాడని కూడా క్షణంలో వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. అట్లుంటేనే మరి ఆత్మీయతలో మనం ముందుకు సాగుతాం. అమ్మా నేను అంత ప్రేమిస్తే ఇంత ప్రేమిస్తే వాళ్ళు ఎట్లా ముందుకు సాగలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను సహవాసంలో ఉన్న ఆశీర్వాదానికి మనం పాత్రలం కావాలి. ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచేవారు ఉండాలి. తప్పితే మనం సహవాసంలో ఉండి ఒకరికొకరు సూటిపోటి మాటలని, ఒకరికొకరు ఖర్చుకునే కార్యక్రమాలు చేసి, ఒకరికొకరు వెనకకి లాగే కార్యక్రమాలు చేసి అటువంటి జాబితాలో మనము ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో జీవాధిపతి దిగివచ్చి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. సహవాసంలో ఉన్న మేలు అయా, సహవాసము దేని కొరకు మీరు ఏర్పాటు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు మేము చేయాలి. కానీ సహవాసం వల్ల ఒకరిని ఖర్చే విధంగా మేము ఉండొద్దు, ఒకరిని నశింపజేసే విధంగా ఉండొద్దు, ఒకరిని కించపరిచే విధంగా ఉండొద్దు, ఒకరి మీద సనిగే విధంగా మేము ఉండొద్దు, ఒకరి మీద ద్వేషం పెంచుకొని కలహములు కక్షలు పెంచుకునే జోన్లో మేము ఉండొద్దు. అది సైతాను లక్షణం. యేసయ్యా, మేము జీవము గల నీ పిల్లలుగా, అభిషేకము గల నీ పిల్లలుగా ఇతరులకు అభిషేకం పంచేవారు ఉండాలి, పరిచర్యకు ప్రోత్సహించేవారు ఉండాలి, నీ సేవ కొరకు రేపేవారిగా ఉండాలి, సత్యములుగా తొలగిపోతే సత్యానికి నడిపించేవారిగా ఉండాలి, ఏ తప్పిదోములోనైనా ఒకడు పడిపోతే అని లేపేవారిగా మేము ఉండాలి. అట్టి అభిషేకం చేత మమ్మల్ని నింపండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. రేపటి దినాన్ని జరగబోతున్న సంఘారాధనలో మీరు తోడుగుండండి అయ్యా, దిగిరండి. ప్రతి సంఘ బిడ్డను క్షేమంగా నడిపించండి. సకల ఆటంకములను యేసునామములో గద్దిస్తున్నాం. నీ నామానికి మహిమార్థంగా ఆ కార్యక్రమాన్ని జరిగించండి. ఎల్లుండి జరగబోతున్న చర్చా వేదికలో మీరు తోడుగుండండి.
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మీరు తోడుగుండండి. నీ దాసుడు మహారాష్ట్రలో కూటాలు జరిగించుకొని తిరిగి వస్తుండగా క్షేమమైన ప్రయాణం దయచేయండి. అనేక కార్యక్రమాలు నీ దాసునికి ఉన్నాయి నా తండ్రి. 3వ తారీఖు రోజు అల్వాలో జరగబోతున్నటువంటి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. దైవజనులు జోసఫ్ గారిని, తన సతీమణిని మీరు ఇంకా అభిషేకించి మీ విలువైన పరిచయలు మీరు వాడుకోనండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మరి మేము కూడా ఒక సౌండ్ సిస్టమ్ నిమిత్తమై ప్రేరేపణ కలిగి అనేకులకు ఆర్జిస్తున్నాం. అనేకుల్ని మీరు ప్రేరేపించండి, తట్టండి అయా. ఆర్థికంగా దీవించబడ్డవారు ముందుకొచ్చి ఈ యొక్క పరిచర్యకు సహకరించడం మీరు కృప చూపించి మహిమగణత ప్రభావాలు మీరే పొందామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామం సంపూర్ణ. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.